Dear students, now we are discuss about class 4th Nana. Shall I start the lesson? We are discuss about which lesson Nana? 4th lesson. What is the lesson name? Teeth and microbes Nana. We are discuss about microbes. Today we are explain about fungi. Okay na? Fungi, F-U-N-G-I, fungi. What is fungi Nana? Fungi can be a single cell or very complex. Okay na? Fungal అనేది one type of microbes. The fungi is a single celled అంటే ఒక్కొక్క సింగిల్ సెల్లోనే ఈ ఫంగి అనేది ఉంటుందన్నమాట. ఆర్ వెరీ కాంప్లెక్స్ మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్. మల్టీ-సెల్లర్ ఆర్గానిజం అంట. ఇది కాంప్లెక్స్ అంటే అన్ని రకాలుగా మనకు పనికొస్తుంది దిస్ ఫంగి అనేది. ఓకేనా? కాంప్లెక్స్ మల్టీ-సెల్లర్ ఆర్గానిజం. They are found in just about any habitat but most live on the land. Most live on the land. అంటే ఇది ఎక్కువగా ఫంగి అనేది ఎక్కువగా ఎక్కడ నివసిస్తుందంటే మోస్ట్ లివ్ ఆన్ ద ల్యాండ్. LAND. ల్యాండ్ అంటే భూమి పైన నివసిస్తూ ఉంటుంది దిస్ ఫంగి అనేది. మెయిన్లీ live on the land, mainly in soil or on part material rather than in a sea flesh water. ఇది సాయిల్ అంటే భూమి లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. సాయిల్ అంటే we grow how where do we grow plants? Soil inside, roots are there like this. Here picture also given, see Nana, like this. Roots are inside are there and this is like this is there only. Like this is there Nana fungi. Like this is their fungi. Okay na? Some fungi live in land and some fungi live in flesh water. Flesh water. FRESH, fresh water. Some fungi live in fresh waters. Nana, you should open page number 30 course book. You should listen. Okay na? A group called the decomposers grow in the soil. ఈ ఫంగి అనేది మనకి ఇలా ఈ చెట్లు పెరగడం ఈ బ్యాక్టీరియా గ్రోయింగ్ అవ్వడం వలన డీకంపోజిసర్ ఆఫ్ ద సాయిల్. డీకంపోజర్స్ అంటే మనకి ఈ ఫంగి అనేది పెరగడం వలన అక్కడ ఫర్టిలైట్ ఆఫ్ ద సాయిల్, డీకంపోజర్ ఆఫ్ ద సాయిల్ అనేది మనకి బాగా డెవలప్ అవుతుంది. మనకి వి గ్రో ద సాయిల్ ఈస్ డీకంపోజర్స్ అండ్ ఫర్టిలైజ్ ఆఫ్ ద సాయిల్. అంటే అందులో అన్ని పోషకాలన్నీ సాయిల్కి అందుతాయి నాన్న. డీకంపోజర్స్ మీన్స్ దట్ లైక్ ఓన్లీ అండ్ ఎర్త్వామ్ ఆల్సో డీకంపోజర్స్ అండ్ ఫర్టిలైట్ ఆఫ్ ద సాయిల్. ఆ ఎర్త్వామ్ అనేది ఆ భూమిలో ఉండటం వలన ఫర్టిలైట్ ఆఫ్ ద సాయిల్ అండ్ డీకంపోజర్స్. లైక్ దిస్ ఫంగి ఆల్సో Decomposers grow in the soil or dead plant matter where they play an important role in the cycling of carbon and other elements. Okay na? It grow in the soil and dead plants. ఇప్పుడు సపోజ్ మనకి in soil inside some wastage are there, dead plants, dead animals, totally we live in the inside the soil. మనం చనిపోయినాక జంతువులని కానీ మొక్కలని కానీ ఎక్కడ పెట్టేస్తాము? ఇన్సైడ్ ద సాయిల్. ఆ భూమి పైన పాడేస్తాము. అవి ఏం చేస్తాయి? లోపలికి ఇంకా వర్షాలకి అన్నిటికీ పోయి ఇన్సైడ్ ద సాయిల్ అయిపోయి అవి మనకి ఈ ట్రీస్కి ఫర్టిలైజర్స్ అండ్ డీకంపోజర్స్గా బాగా అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ సాయిల్కి వచ్చేసి అక్కడ ఏమవుతుంది? ఏం మనం పండించినా కూడా వి గ్రో ఆఫ్ ద ట్రీస్ ఆర్ ప్లాంట్స్. ఎస్ ఆర్ నో? లైక్ దిస్
Dead plants and matter where they play an important role in the cycling of carbon and other elements. ఇలా చనిపోయే కొద్ది భూమిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మట్టి సాయిల్ మొత్తం టోటల్లీ డికంపోజ్ అలా ఒక చైన్ ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ చైన్ ప్రాసెస్ కార్బన్ అండ్ అదర్ ఎలిమెంట్స్. సైక్లింగ్ మీన్స్ వన్, ఇప్పుడు సపోజ్ 10 years, some plants are 10 years live, afterwards dead the plants. చనిపోయినాక some animals also, cat, dog, we are living 5 years to 10 years, 20 years, some animals are live. After dead animals, where you kept, మనకు చనిపోయినాక మనుషులకు కూడా భూమిలోకి అన్నీ ఇక్కడ పెడతారు నాన్న, మట్టి భూమి లోపల పెడతారు కదా, అదంతా some thousands of years ago సైక్లింగ్ ప్రాసెస్గా సైక్లింగ్గా మనకి ఒక ప్రాసెస్గా అనేసి ఈ ఫర్టిలైట్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ డికంపోజెసర్స్. ఓకేనా, అప్పుడు సాయిల్ అనేది బెస్ట్ సాయిల్గా అవుతుంది. అక్కడ ఏం వేసినా పంటలు కానీ అవన్నీ చాలా మంచిగా పెరుగుతాయి. సచ్ హ్యాస్ midleaves, rushes, scrubs or cracker in crops. Fungal diseases can lead to significant monetary loss of the farmer. A very small number of fungi causes a disease in animals. ఇవి కొన్ని హార్మ్ఫుల్ ఉంటాయి కన్నా, కొన్ని హార్మ్ఫుల్ మీన్స్ మనకు హాని చేస్తాయి. ఇవి అనేవి మనం వేసే దీస్ ప్లాంట్స్ లివ్ ఇన్, ఇప్పుడు సపోజ్ విగ్రో ప్లాంట్స్, ఫ్రూట్స్ సెక్షన్, ఫ్రూట్స్ ప్లాంట్స్ మ్యాంగో మొత్తం తోట పెట్టింటారు. అక్కడ ఈ ఫంగి అనేది ఉండటం వలన ఆ చెట్టుకి అంతా కొన్ని హార్మ్ఫుల్ ఉంటాయి, కొన్ని యూస్ఫుల్ ఉంటాయి అన్న. దిస్ ఈజ్ ఫర్ హార్మ్ఫుల్. అలా ఉండడం వల్ల ఆ చెట్లు అన్నీ కూడా పురుగు పట్టేసి నాశనం చేసేస్తాయి మొత్తం. డిసీజ్ మీన్స్ రోగాలు, కొత్తటువంటి వ్యాధులు వస్తాయి. దిస్ కాజ్ డిసీజ్ ఫర్ ఎనిమల్స్కి కూడా ఇవి టచ్ చేయగానే కొన్ని ఎనిమల్స్కి కూడా డిసీజెస్ వస్తాయి. ఇన్ హ్యూమన్స్ దేర్ ఇంక్లూడ్ స్కిన్ డిసీజెస్ సచ్ యాజ్ ఆర్థిస్, ఫ్యూట్, రింగ్వార్మ్స్ అండ్ థ్రష్. ఇవి మనుషులకి కూడా, మ్యాన్స్కి కూడా మనకి హార్మ్ఫుల్ చేస్తాయి. విచ్ డిసీజెస్ వి గెట్ అంటే రింగ్వామ్ అంటే మనకి ఇక్కడ రెడ్గా అయిపోతుంది హ్యాండ్స్కి కానీ, అలా అడ్వర్టైజ్మెంట్లో కూడా వీ కెన్ సీ ద రింగ్వామ్ టోటల్లీ ఇలా రౌండ్గా వచ్చేసి అక్కడ డాట్స్గా వచ్చేసి మొత్తం రెడ్డిష్గా అయిపోతుంది. రింగ్వామ్ అంటాం. అంటే స్కిన్ డిసీజెస్ ఎక్కువ, మోస్ట్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్ స్కిన్ డిసీజెస్. ఓకేనా, స్కిన్ డిసీజ్. సమ్ ఫంగస్ అన్న, ఈ ఫంగస్ అనేవి మనకి నివసించడం వలన, ఫ్రెష్ వాటర్ అండ్ ల్యాండ్ నివసించడం వలన కొన్ని, ఇప్పుడు ప్లాంట్స్ అనేవి యూస్ఫుల్ టు అస్. ఈ ప్లాంట్స్ అనేవి చనిపోయి భూమిలో కలిసిపోవడం వలన మనకి సాయిల్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. బట్ ఫంగీ నాట్ లైక్ దస్. ఈ ఫంగీలు పెరగడం వలన ఇవి ఇంకా గ్రోత్ అవుతూ ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశం పోవడం వలన బీ వెరీ హార్మ్ఫుల్ ఆర్ యూస్ఫుల్. హార్మ్ఫుల్. Animals also we get from disease and human beings also disease are coming. Which type of disease means include skin disease, mostly skin problems, skin problems, skin disease and arteries or foot, ringworms and thrush. Okay na, ee fungus అనేవి this is for harmful. Where do we can live fungus? Land and fresh water. This cycling means what? Animals and dead bodies and animals dead bodies and plants dead bodies we can fertilate of the soil decomposes. దానివల్ల అనేది ఈ మట్టి అనేది బాగా పోషకాలను ఇచ్చి ఫర్టిలైట్ మొత్తం ఇంకా మంచి ప్యూర్గా అయిపోతుంది. అలాంటి మట్టిలో ఈ ఫంగస్ అనేది పెరగడం వలన ఇది బాగా పెరుగుతూ ఉంటాయి. అన్ని పోషకాలు, అన్ని వాటర్ అంటే అవంతగా అవే వర్షం పడడం వల్ల ఇవి పెరిగేస్తాయి. ఇలా పెరగడం వల్ల ఇవి బాగా పెరిగాయి. ఇవి హార్మ్ఫుల్ టు అస్. ఎనిమల్స్కి కానీ, ప్లాంట్స్కి కానీ, మ్యాన్స్కి కానీ, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ హార్మ్ఫుల్ టు అస్. ఎనిమల్స్ ఆల్సో ఏ వెరీ స్మాల్ నెంబర్ ఆఫ్ ఫంగీస్ ఆర్ కాల్డ్ as disease in animals. ఏ నెంబర్ ఆఫ్ ఫంగీ ఫాజిల్స్ అంటే ఏ నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఎనిమల్స్కి వస్తాయి వీటిని టచ్ చేయడం కానీ, వీటిని స్మెల్ పీల్చడం వలన కానీ. హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో మోస్ట్లీ స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ రింగ్వర్మ్ ఆల్సో. అండర్స్టాండ్ నా ఫంగీ. Tomorrow to only is the protozoa and useful microbes.
You should learn perfectly Nana question and answers. Okay na? Question and answers. And Nana match the following page number 31 Nana. You only do already types of teeth. Kinds of teeth already we discussed about the what they are doing function that only given. Today homework Nana. We should do the match the following page number 31. Okay na? Thank you.